నమస్తే. 4 రోజుల పని విధానం ఇప్పటికే కొన్ని దేశాలలో ప్రయోగాత్మకంగా అమలవుతూ ఉండగా భారత్లో ఇది అసాధ్యం అన్న భావన ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఈ ఆలోచనకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి. కంపెనీలు, ఉద్యోగులు పరస్పర అంగీకారంతో వారానికి 4 రోజులు పనిచేసి మిగిలిన 3 రోజులు వేతనంతో కూడిన సెలవులు పొందే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాతకాలం నాటి 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 కొత్త లేబర్ కోడ్స్ను తీసుకువచ్చింది. ఈ చట్టాల ప్రకారం వారంలో మొత్తం పని గంటలను సంస్థలు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో 4 రోజుల పని విధానంపై వచ్చిన అనుమానాలకు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఇటీవల స్పష్టత ఇచ్చింది. వారానికి పని దినాలు తగ్గినా మొత్తం పని గంటలు మాత్రం తగ్గవు. వారానికి కనీసం 48 గంటలు పని చేయాల్సిందే అన్న నిబంధన యథాతథంగా ఉంటుంది. అంటే 4 రోజుల పని విధానం ఎంచుకుంటే రోజుకు సగటున 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఈ 12 గంటలు నిరంతరంగా పని చేయాల్సిందే అన్న అర్థం కాదు అని కార్మిక శాఖ తెలిపింది. భోజన విరామం, షిఫ్ట్ల మధ్య విరామాలు వంటి వాటిని కూడా ఈ 12 గంటల్లోనే లెక్కిస్తారు. ఒకవేళ వారానికి 48 గంటలను మించి పని చేయిస్తే అదనపు గంటలకు ఉద్యోగులకు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది అని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పని గంటల పరిమితిపై స్పష్టత వచ్చింది. 4 రోజుల పని విధానం తప్పనిసరి కాదు అని, ఇది పూర్తిగా ఐచ్ఛికమేనని కార్మిక శాఖ పేర్కొంది. కంపెనీ విధానాలు, ఉద్యోగుల అంగీకారం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ఆధారంగా ఈ విధానం అమలవుతుంది అని తెలిపింది. అన్ని రంగాలకు ఇది అనుకూలంగా ఉండకపోవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 24 గంటలు నిరంతరంగా పనిచేయాల్సిన పరిశ్రమలు, అత్యవసర సేవలు, తయారీ రంగం వంటి విభాగాలలో 4 రోజుల పని విధానం అమలు చేయడం సవాలుగా మారవచ్చు అని కార్మిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఐటీ, సేవా రంగాలలో ఇది ఎంతవరకు ఆమోదం పొందుతుంది అన్నది వేచి చూడాల్సిన అంశమే. 4 రోజుల పని విధానం వాస్తవంగా అమల్లోకి వస్తే ఉద్యోగుల పని జీవన సమతుల్యత మెరుగవుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే రోజుకు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం వల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ కొత్త విధానంపై కంపెనీలు, ఉద్యోగులు ఎలా స్పందిస్తారు అన్నది కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.